అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి తొలిసారి భారీ కార్యక్రమాన్ని చేపట్టాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సభకు హాజరు కానున్నారు. ఒకే వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సభ ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణంలో 3.5 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఆర్టీసీ, ప్రైవేటు కలిపి 3,857 బస్సులను సభ కోసం కేటాయించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, నారాయణ, గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, అనిత, సవిత ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 6,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కూటమి సర్కార్ అమలు చేసిన సూపర్ 6 పథకాలకు సంబంధించిన లోగోతో రూపొందించిన భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ తో వేదికను తీర్చిదిద్దారు. సభ నిర్వహించిన 70 ఎకరాల ప్రాంగణంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరిట జెండాలను, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ, లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఫ్లెక్సీలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం నినాదాన్ని మరింత బలంగా ఈ వేదిక ద్వారా పంపాలని కూటమి భావిస్తోంది. ఇక అనంతపురంలోని ప్రధాన కూడళ్లతో పాటు దారి పొడవునా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన జెండాలు, తోరణాలతో సభకు వచ్చే వారిని ఆహ్వానించేలా స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంతపురంలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే వారికి త్రాగునీరు, భోజనాలకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఆహారం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇక ట్రాఫిక్ ను దారి మళ్లించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలను వడయంపేట వద్ద, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు ఎన్ఎస్ గేట్ వద్ద నుంచి మళ్లించారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం సభా ప్రాంగణంలోనే కమాండ్ కంట్రోల్ రూమ్ ను సిద్ధం చేశారు. సభ కోసం ఇప్పటికే ఉన్న 400 సీసీ కెమెరాలను వినియోగించుకోవడంతో పాటు కొత్తగా మరో 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం, వేదిక, హెలిప్యాడ్, ప్రముఖులు పర్యటించే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, డైవర్షన్ పాయింట్, సభకు వచ్చి వెళ్లే మార్గాలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ కాంతి, సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం అందిస్తారు. కాంతి. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతోటి ఈరోజు అనంతపురంలో జరగనున్నటువంటి సభ కోసం భారీ బహిరంగ సభ జరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి తొలి సభ కావడంతో ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పర్యవేక్షిస్తున్నారు అధికారులు. అలాగే దాదాపుగా ఈ సభా ప్రాంగణానికి మధ్యాహ్నం 1 గంట కల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30కు సీఎం చంద్రబాబు నాయుడు సభా స్థలానికి చేరుకుంటారు. అయితే దాదాపు వచ్చేటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అంతా కూడా సభా వేదికకు వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లన్నీ కూడా చేపడుతూ ఉన్నారు. దాదాపు 4 లక్షల మైకు చీలుకు మంది ఈ సభకు హాజరవుతారని భావిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కూర్చొని ఈ సభను వీక్షించేలాగా ఏర్పాట్లు చేయడంతో పాటు వెనుక సీట్లో, వెనుక వైపు ఉన్నవారు చూసేందుకు వీలుగా కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్స్ని ఏర్పాటు చేయడంతో పాటుగా సూపర్ 6 సూపర్ హిట్ ఏవైతే పథకాలు అందించారో ఆ పథకాలన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యేలాగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా ఈ సభకు దాదాపుగా మంత్రుల బృందం అంతా కూడా దాదాపు 10 రోజుల నుంచి ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షణ అయితే చేపడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇక ఈ ఏదైతే
చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి నారా లోకేష్ అందరూ కూడా ఒకే వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు. ఇక ఏదైతే ఈ సభకు సంబంధించి మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కింగ్తో పాటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ ప్రైవేట్ కలిపి మొత్తంగా 3800 బస్సులను కూడా ఇక్కడకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, నారాయణ, అలాగే కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, సవిత, అలాగే అనిత ఈ ఏర్పాట్లన్నింటినీ ఇప్పటికే పర్యవేక్షించడం జరిగింది. అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు దాదాపుగా 6000 మంది పోలీసులతోటి భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. కూటమి సర్కారు అమలు చేసే సూపర్ 6 పథకాలకు సంబంధించినటువంటి లోగోతో రూపొందించినటువంటి భారీ ఎల్ఈడి స్క్రీన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ ప్రాంగణంలో సభ నిర్వహిస్తున్నటువంటి సభా ప్రాంగణంలో పూర్తిగా జెండాలు, హోర్డింగ్స్ తోటి ఈ సభా ప్రాంగణం అంతా 3 పార్టీలకి సంబంధించినటువంటి నాయకుల హోర్డింగ్స్ తోటి పూర్తిగా సభా ప్రాంగణాన్ని అలంకరించడం జరిగింది. ఇక ప్రాంగణంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోదీ, లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఫ్లెక్సీలను కూడా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. భవిష్యత్తులో కలిసే ఉంటాం, ఇప్పటి వరకు ఈ 15 నెలల పాటు ఏం కార్యక్రమాలు అయితే ప్రజలకు అందించారు, ఇక మీకు తర్వాత ఏం చేయబోతున్నారు ప్రజల కోసం అనే సందేశాన్ని కూడా ఈ సభావేదిక నుంచి ఇవ్వబోతున్నారు. ఏవైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయో ప్రజలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా కొన్ని పథకాల అమలుకి సంబంధించి ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించి ఈ సభా వేదిక నుంచి అటు ఎవరైతే ప్రతిపక్షం నుంచి విమర్శలు చేస్తున్నారో వారికి ఒక ధీటైన సమాధానం ఇచ్చేందుకు కూడా కూటమి సర్కార్ సిద్ధమైందనుకోవాలి. ఈ 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్నటువంటి తొలి సభ కావడంతో ఏర్పాట్లన్నింటినీ కూడా దాదాపుగా పూర్తి చేయడంతో పాటుగా ఏవైతే పథకాలు 6 పథకాలు ఏవైతే ఇచ్చారో సూపర్ 6 సూపర్ హిట్ ఉందో దానికి సంబంధించినటువంటి లోగోస్ అన్నింటినీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీపం 2 పథకం, స్త్రీశక్తి పథకం, తల్లికి వందనం, అలాగే డిఎస్సి, మెగా డిఎస్సితో పాటుగా పూర్తిగా 6 సూపర్ 6 హామీలు ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చారో వాటిలన్నింటినీ నెరవేర్చి ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అలాగే వచ్చిన వారికి భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటుగా భారీ స్టేజ్ని అయితే కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి కార్యకర్తలంతా కూడా అనంతపురం వైపు పయనమయ్యారని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, అనంతపురం. ఏదైతే అనంతపురం వేదికగా జరుగుతున్నటువంటి సభకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు. ఇప్పటికే కూటమి నాయకత్వం అంతా ఈ సభ కోసం దాదాపు 10 రోజుల నుంచి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ వేదిక నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, 3 పార్టీల కూటమి నాయకులు ఎటువంటి సందేశం ఇస్తారు, అలాగే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ అమలు చేసిన తర్వాత 15 నెలల తర్వాత మొదటిసారిగా కూటమి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు మంత్రులంతా కూడా. ప్రస్తుతం మంత్రి నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సూపర్ హిట్ సూపర్ 6 ఏదైతే సభ జరుగుతోందో దీనికి సంబంధించి 15 నెలల తర్వాత అన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత ప్రజల ముందుకు వెళ్తున్నారు, ఏ సందేశం ఇవ్వబోతున్నారు? అండి, సూపర్ 6 సూపర్ హిట్ అనే యొక్క కార్యక్రమం ఈరోజు అనంతపురంలో జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయినాయి. దాదాపు 5 లక్షల పైగా యాక్చువల్గా ప్రజలు వస్తారని ఊహిస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో అనూహ్యమైన స్పందన అనూహ్యంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన కేవలం 15 నెలల్లోనే ఏదైతే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టామో వాటిలన్నింటినీ ఆల్మోస్ట్ చేయడం జరిగింది. అవే కాకుండా ఇంకా ఎక్కువ కూడా చేయడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే 10 లక్షల కోట్లు అప్పు చేసేసి గత ప్రభుత్వం వెళ్ళిపోతే ఆ అప్పు తీరుస్తూ
ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకూడదని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేయటం జరిగింది. అందుకని ఈరోజు అనంతపురంలో అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఈ సభ పెట్టి ప్రజలకి మరొకసారి ఏమేం చేసింది వివరించడం జరుగుతుంది. అంటే ఈ సభకు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు సార్? దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలంతా కూడా అనంతపురం వైపే ఉన్నారు. ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? 5 లక్షల పైగా వస్తారని దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందండి. వాళ్ళకి కావాల్సిన ఇతర ఫెసిలిటీస్, వాటర్ కావచ్చు, ఫెసిలిటీస్, పార్కింగ్ అన్నీ కూడా చాలా చక్కగా అన్నీ ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సభ జరగటమే ముందుండేది. అంటే రాయలసీమ ప్రాంతంలోనే మొన్న మహానాడు కావచ్చు, ఇప్పుడు ఈ సభ కావచ్చు, ఎందుకు ఎక్కువగా రాయలసీమ ప్రాంతాన్ని ఫోకస్ చేసింది కూటమి ప్రభుత్వం? అంటే యాక్చువల్గా 3 ఏరియాస్ని కవర్ చేస్తున్నారండి. అంటే అమరావతిలో యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, మీటింగ్ పెట్టాం. విశాఖపట్నంలో మొన్న యాక్చువల్గా పెట్టడం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా మహానాడు కడపలో పెట్టాం. ఈ సభ వచ్చి అనంతపురం. అంతేకాకుండా రాయలసీమ మీకు అందరికీ తెలిసిందే వెనుకబడి జిల్లా అని యాక్చువల్గా ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఘర్షణలు తప్పితే ఏం లేదు. గత పాలకులు చేసిన ఆ యొక్క పరిపాలనలో ఘర్షణలు, కొట్లాట తప్పితే. కానీ మా ముఖ్యమంత్రి గారు ఒకటే, చక్కగా వాళ్ళకి నీళ్ళు ఇస్తే, వాటర్ ఇస్తే పంటలు పండించుకుంటారని దాంతో ఈరోజు అక్కడ కుప్పం వరకు యాక్చువల్గా వాటర్ వచ్చే విధంగా చేశారు. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు 26 జిల్లాలని సమానంగా చూస్తూ అన్ని జిల్లాలు ఈక్వల్గా డెవలప్ అయ్యేటట్టుగా చేస్తూ ముందుకు పోతున్నారు. రైతులకు ఎరువులు లేక ఇబ్బంది పడుతున్నారు, వాటిని అన్నింటినీ డైవర్ట్ చేసేందుకే ఈ సభ నిర్వహిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. అండి, రైతులకి ఎక్కడ ఎరువుల్లో ఇబ్బంది లేదండి. ఇది కేవలం వైసీపీ వాళ్ళు సృష్టించే ఒక ఇది. ఎందుకంటే అన్ని దగ్గరలో ఎరువులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడే యాక్చువల్ కేంద్రం నుంచి కూడా అడిషనల్గా తెప్పించారు. ఇది ఒక వైసీపీ వాళ్ళు ఏమీ చేయలేక, ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది తల్లికి వందనం ఒకే రోజు 10,000 కోట్లు వేస్తారు. వాళ్ళు ఊహించాలా, ఎవరు ఊహించాలా. అలాంటిది మా ముఖ్యమంత్రి గారు చేశారు. అదేవిధంగా రైతు సోదరులకు ప్రత్యేకంగా ఏదైతే 20,000 ఇస్తామని చెప్పామో దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారని అసలు వాళ్ళు ఊహించలే. వీళ్ళు ఇవ్వలేరులే అని ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇచ్చామో రైతు సోదరులు అనూహ్యమైన స్పందన వచ్చింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అందుకని వాళ్ళ దగ్గర చెడ్డ పేరు తేవాలి, వీళ్ళు కావాలని క్రియేట్ చేయటమే. బట్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి 2029లో ఇంకా బుద్ధి చెప్తారు. ఇప్పుడైతే 11 సీట్లకు లిమిట్ చేశారు. నెక్స్ట్ అయితే 0నే. మనం అంటే మీ కూటమి ప్రభుత్వం పీపుల్స్ పార్టిసిపేషన్ అని పీపీపీ మోడ్లో వెళ్తుందని చెప్తున్నారు. కానీ అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. మెడికల్ కాలేజెస్ ఇష్యూ కావచ్చు, అమరావతిలో చాలా ఇష్యూస్ అన్నింటినీ కూడా రేస్ చేసి పదే దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు చెప్తున్నారు. అంటే ప్రపంచం అంతా మనం స్టడీ చేయాలండి. డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి, ఏముండే అనేది. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు నేషనల్ హైవేస్ తీసుకుంటే వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఫస్ట్ రోడ్డు నెల్లూరు టు చెన్నై వేశారు. ఫస్ట్ రోడ్ ఆ రోజు మా ముఖ్యమంత్రి గారే ఆ రోజు వాజ్పేయికి చెప్పడం, వారు పీపీపీ మోడల్లో యాక్సెప్ట్ చేయటం. ఫస్ట్ రోడ్డు నెల్లూరు టు చెన్నై అది వేసిన తర్వాత భారతదేశం మొత్తం ఈరోజు రోడ్లు ఇలా ఉన్నాయంటే కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారి విజన్. ఆయన అనేక దేశ విదేశాలు తిరిగి స్టడీ చేసి అలా అనేక రిఫార్మ్స్ చేసిన వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదే యాంగిల్లో ఈరోజు పీపీపీ మోడల్ అనేక ప్రాజెక్టులు పోతున్నారు. వాళ్ళకి భయం ఏంటంటే ఇవన్నీ అయిపోతే, ఇవన్నీ చేస్తే ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అవుద్ది, మనల్ని పట్టించుకోరనే దాంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది సూపర్ 6 సూపర్ హిట్ సభ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ చేశాము. దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, 15 నెలల కాలంలో ఏవైతే అమలు చేయలేమనుకున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అందించి ప్రజలు ఆనందంగా ఉండేందుకు, అలాగే రాష్ట్రాభివృద్ధి కూడా కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, అనంతపురం నుంచి.